ఒక ఆమె ఊబర్ బుక్ చేసుకుంది. నేను ఆమె లొకేషన్కి వెళ్ళిపోయినా పికప్ చేసుకోవడానికి. పికప్ చేసుకున్నా. ఆమె అయ్యో ఈ లొకేషన్ ఓటీపీ చెప్పిన తర్వాత అయ్యో ఈ లొకేషన్ కాదండి వేరే లొకేషన్ బుక్ చేసిన సారీ అని అన్నది. సరే నేను తీసుకెళ్తా ఆడికే, మీరు ఎడికో చెప్పండి, మీరు ఎడిట్ చేసుకోండి లొకేషన్ ని అన్న. అమ్మన్నది ఎడిట్ అవుతలేదండి అని అన్నది. చూస్తే ఎడిట్ చేయాలని అవుతలే. నేనా సరే క్యాన్సల్ కొట్టేసేయండి, ఎడికెళ్ళలో తీసుకెళ్ళండి, ఎంత చూపించిందో అంత ఇచ్చేసేయండి అని అన్న. పోయి ఆమె ఒక ఫేక్ తీసుకుపోయింది. ముందే వాళ్ళందరినీ నిలబడ్డాడు. వచ్చిండు, నువ్వు వీడేం చేస్తున్నావు, ఎవడరా నువ్వు అని అన్నాడు. బ్రో ఇవ్వడు కాదు, నేను ఊబర్ కొడుతున్నా, ప్యాసింజర్ ఎక్కించుకున్నా డ్రాప్ చేస్తున్నాను, ప్రూఫ్ ఏది అని ఆమెను అడిగిండు. నేనన్నా అన్న ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఇట్లా నమ్మలేడు. నమ్మకుండా నువ్వు అసలు ఊబర్ కొట్టడం లెక్కున్నావా అని అన్నాడు. ఇది నేను వేసుకున్న అవుట్ఫిట్. బ్రో ఊబర్ కొట్టినావు బ్రో అలా అంటే ఇంటలేడు. ఎంత చెప్పినా నేను అవలాగానే కనిపిస్తున్నా, అదా ఇదా నువ్వు రావే చూపిస్తా అది ఇది అని అలా చెల్లెని అంటున్నాడు. తర్వాత లోపల వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని వస్తుంటే ఆమె వెనకాల కూర్చొని చెప్తుంది, కాదండి నేను నా బాయ్ ఫ్రెండ్తో వచ్చిన, ఇప్పుడు ఆయన మా అన్నకి చెప్పలేను బాయ్ ఫ్రెండ్ అని, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు కదా అన్న. నేను అన్నా అదంతా కాదు నేను చెప్పేస్తా అని చెప్పేసి, బ్రో నాకు తెలియదు, నా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూపించేస్తా అని ఆయనకి యూట్యూబ్ లో అన్ని చూపించేసిన వీడియోస్. వెళ్ళేటప్పుడు అన్నంటున్నాడు, బ్రో జర టీ షర్ట్లు వేసుకోండి బ్రో, హెల్మెట్ అన్న పెట్టుకోండి బ్రో అన్నాడు. మా కంపెనీ ఇవ్వకపోతే నేనేం చేస్తా బ్రో అని నేను. స్టంట్ అయింది ఓవరాల్ అయితే. పాపం ఆమె తర్వాత అలా అన్నీ ఏం చేసి ఉంటాడో ఏమో వేసుకుని ఉంటాడు.